యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపము ఆయన ముఖమును మీకు మరుగుపరచను. మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరచను. స్తుతులు అర్పించుకుని ధ్యానిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఉదయకాల సమయం అంటూ మీ సన్నిధిని స్తోత్రాలు చదువుకుని లేక భాగంలో నుంచి మీకు అంగీకార యోగ్యమైన ఆరాధించి మమ్మల్ని నడిపించమని మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఈ రోజున మనము ధ్యానం చేస్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను అని. వాట్ ఈస్ ది ప్రాబ్లం టు వర్షిప్ గాడ్? అది మన ఈరోజు ధ్యానం. సిన్ అండ్ సీస్, ఇవే దేవుని సన్నిధికి మనల్ని దూరం చేసే. సిన్ అండ్ సీస్. సిన్ అంటే పాపము, సీస్ అంటే చూస్తూ ఉండడం. దేవుని ముఖము మనకు మరుగైపోయింది అని మనం చదువుతున్నటువంటి లేఖ భాగంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ మొదటి లైన్ లో మనం చూస్తున్నాం. దేవుని ముఖము ఎప్పుడైనా మనుషులకు మరిగిపోద్దా? దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైనా మనుషులకు మరిగిపోద్దా అని ఆలోచన చేస్తే నాకైతే ఎక్కడ మరిగించడం కనపడలేదు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనటువంటిది అంటూ ఏది కూడా ఉండదు. మరి దేవుని సన్నిధి ఎలాగ మరుగైపోతుంది? ద ప్రాబ్లం ఈజ్ సిన్ అండ్ సీస్. మన పాపము, మనం చూసేటువంటి విధానాన్ని, దేవుని యొక్క ముఖాన్ని మనకు కనబడకుండా మరుగు చేస్తుంది అని మనం చూస్తున్నాం. ఇందులో నేను ఒక 4 మాటల్ని ధ్యానం చేస్తే, ఎలాగ దేవుని సన్నిధిని, దేవుని యొక్క ముఖాన్ని మనము చూడలేకపోతున్నాం. ఆరాధన మనం చేస్తూనే ఉన్నాము, ఆరాధనలో కూర్చునే ఉన్నాము, ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాం. కానీ ఎందుకో ఆరాధనలో సంతృప్తిగా మనం ఆరాధన చేయలేకపోయామా అన్నటువంటి మనసు కొన్నిసార్లు వస్తుంది. ఆ విషయాలు మనం కొంచెం మనసు పెట్టి ధ్యానం చేస్తే, లూసిఫరు దేవుని సముఖంలోనే కదా ఉన్నాడు, దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నాడు కదా. మరి లూసిఫర్కి దేవుని సన్నిధి ఎందుకు దూరమైంది? మనసులో ఉన్నటువంటి పాపము తన యొక్క చూపు ఎక్కడికి వెళ్ళింది అని అంటే గర్వానికి వెళ్ళిపోయింది. అంతకంటే ఇంకా పై స్థాయికి నేను వెళ్తే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. అప్పుడు వెంటనే అక్కడే కూర్చొని ఉన్నా కానీ తను ఆరాధన చేయలేకపోతున్నాడు. He is the chief musician in the worship, in the presence of God. But he was unable to worship him. Though the presence of God with him, he could not worship completely. The problem is sin and sees. అంతేగాని there is no problem of God's knowledge, God's power, God's presence. Problem is our sin and sees. ఆ సిన్ని కొంచెం ఆలోచన చేసి ధ్యానం చేస్తే, అవర్ ఇనిక్విటీస్ అనేది నేను చూచాను. ఇనిక్విటీస్ అంటే అర్థం ఏంటి? ఇనిక్విటీస్ అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి.
కానీ బైబిల్ పరంగా అర్థాన్ని నేను చూసినప్పుడు అన్యాయము. ఏది అన్యాయము? ఆరాధనలో కూర్చొని కూడా దేవుని ఆరాధన చేయలేకపోతున్నాము అని అంటే ఏది అన్యాయము? మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలా? ఆరాధన మనం చేస్తూ ఉంటాము. నేను ఎవరో ఇక్కడ నిలబడి దేవుని మాటలు పంచుకుంటూ ఉంటారు, షేర్ చేసుకుంటారు ఆయన యొక్క శిలువ ఆ శ్రమలని. ఒకవేళ అక్కడ లేకుండా కూడా ఉండవచ్చు. మన దగ్గరికి ఆయన శరీరానికి, ఆయన రక్తాన్ని సాదృశ్యం గల పాత్రలు వస్తూ ఉంటాయి. బట్ వీ కెనాట్ టేస్ట్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ అవర్ సిన్ అండ్ సీస్. ఆ రెండింటినీ కలిపి నేను ఇనిక్విటీస్ అని చెప్తున్నాను. నాకు నేనే అన్యాయము. ఏది అన్యాయము? వీఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అనేది ఏం కొరతలేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామం పెట్టుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. ఇప్పుడు ఉన్నాడు కదా. వాట్ ఈస్ ది ప్రాబ్లం? దట్ we are not able to worship the God. We are not able to taste the presence of God because our iniquities. ఎలాగ చెప్పగలం? మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు నాకు ఎవరు కనబడట్లేదు, ఆరాధన జరుగుతూనే ఉంటుంది, మన ఫోన్లో మనం చూస్తూనే ఉంటాం. అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ హియర్, బట్ అవర్ ఫిజికల్ ప్రెసెన్స్ ఇస్ హియర్. Invisible God's presence is also here, but we are not able to worship. లూసిఫర్ దేవుని సముఖంలో ఉండి ఎలాగ దేవుని సన్నిధిని అనుగ్రహించలేకపోయాడో, నెట్టివేయబడ్డాడో, ఆదాము హవ్వలని దేవుడు ఏర్పాటు చేసుకుని వారితో ఆయన ప్రెసెన్స్ ఉంచి ఆయన వారితో సహవాసం చేస్తూ ఉంటే వారేం చేశారు? They were in busy with other business. Of course, we are in busy in our company. We are in busy in our IT professional. We are in busy in so and so. ఆదాము హవ్వలు దేవుడు వచ్చేటువంటి సమయానికి దేవుడు ఏడమ్ వేర్ ఆర్ యు అని పిలవాల్సి వచ్చింది. అవునా కాదా? దేవుని సముఖంలోనే ఉన్నాడు, ఏదైనా తోటలోనే ఉన్నాడు. ఏడెన్ ఈజ్ నథింగ్ బట్ ప్యారడైజ్ ఆఫ్ గాడ్. వేర్ దేర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ది ప్యారడైజ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. ఆర్ వి ఏబుల్ టు టేస్ట్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవా, నేను నిన్ను ఆరాధన చేయగలుగుతున్నానయ్యా, నా మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేయగలుగుతున్నాను. మనకు బైబిల్ నాలెడ్జ్ ఉంది, మనకు బుక్ నాలెడ్జ్ ఉంది. ప్రజలు ఏమనుకుంటారో చూసుకొని బ్యాలెన్స్ చేసే నాలెడ్జ్ ఉంది. కానీ ధ్యానము సంపూర్ణంగా మన తలంపుల్లో, మన హృదయంలో ధ్యానం చేస్తున్నామా? వేరే అదర్ బిజినెస్ లో ఉన్నందువల్ల మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాము, కానీ మన మనసు ఎక్కడో. దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి లూసిఫర్, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి ఆదాము హవ్వలు కదా. మనం దేవుని యొక్క సన్నిధి నుంచి ఎలాగున కోల్పోతున్నాము, ఏమేమి కోల్పోతున్నాము అనేది మనము గమనిస్తా ఉంటున్నాం. నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే అనుభవాల్లో నేను కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. సమ్టైమ్స్ the presence of God, we are not able to taste completely. ఎందుకంటే sin separates from the presence of God. Sin separates from the blessings of God. దేవుని సన్నిధి ఉంది, ఆ సన్నిధిని నీళ్ళు లేని బావిలో పడినా కూడా యోసేపులో నుంచి పోలేదు.
కదా. యోసేపుని చెరసాలలో వేసినా కూడా దేవుని సన్నిధి యోసేపు నుంచి వదిలి పోలేదు. యోసేపు యొక్క మనసంతా దేవుని మీదనే ఉంది. యోసేపుని అంత చిత్రహింసలు చేస్తున్నా కూడా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నందువలన యోసేపు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయాన్ని చూచాడు. యోసేపు వలన రాజు, వారి యొక్క కుటుంబము, రాజ్యము ఆశీర్వదించబడింది. Sometimes sin separates from the blessings of, కానీ యోసేపుకి దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని ప్రెసెన్స్ ఆయనతో ఉంది. తప్పిన కుమారుని గురించి మనం ఆలోచన చేస్తే, sometimes sin separates from the love of God. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి ప్రేమతో ఆ ప్రెసెన్స్ అనుభవించాడు. కానీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాల్ని పూర్తిగా కోల్పోయాడు కదా. ఆ తరువాత తండ్రి దగ్గరకు వస్తే మళ్ళీ ఆ ప్రేమను అంతటినీ పొందుకోవడానికి అనుకూలం చేసి, తండ్రి దగ్గరే ఉంటూ మనసులో వేరేది పెట్టుకున్నందువల్ల తండ్రి ప్రేమని సంపూర్తిగా అనుభవించలేకపోయాడు. తండ్రి ప్రెసెన్స్ ఉన్నా కూడా దాన్ని ఆస్వాదించలేకపోయాడు. మనం కూడా కొన్నిసార్లు బాడీ ప్రెసెన్స్ బట్ మైండ్ ఈజ్ నాట్ ప్రెసెన్స్. అవునా? కరెక్టేనా? అందుకని చాలా మంది నన్ను వాక్యం చెప్పడానికి వాడుకోదు, వీళ్ళంత వరకు ఎలిమినేట్ చేయడానికి చూస్తారు. ఇక్కడంతా మనం కాబట్టి తప్పనిసరి అయిపోయి ఉండేది 2-3 కనుక ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకేం ముందే సిద్ధపడి రండి మీరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. తప్పనిసరి మనం ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది అంతే. ఇలాంటివి చెప్తే ఎవరు ఒప్పుకుంటారండి? మీరు ఫోన్లు చూడద్దు, కూర్చోరండి, మీరు కింద తల కూర్చుకొని ఫోన్లు చూస్తున్నారు, ఆరాధనలో మీరు లేరు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఖచ్చితంగా లెసన్ చెప్పినట్టు చెప్తూ ఊరుకుంటారా? ఏం ఊరుకోరు. ఇంకొకటి, sometimes our sin separates the benefits of God's presence. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ ని మనం పొందలేకపోతాం. ఎందుకని? దేవుని సన్నిధిలోనే ఉన్నాం మనం, కానీ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ బెనిఫిట్స్ ని మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనకి ఎక్కడో తలలో ఇంకొకటి ఏదో తిరుగుతా ఉంది. Maybe unsaved children, we are in the presence of God in the church among the children of people, but our unsaved people are not with us. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అందువల్ల ఆందోళన. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగనో ఉన్నారు, మంచిగా ఆరాధన జరుగుతూ ఉంది, క్రిస్గా కూర్చొని ఉన్నారు లోపల. గంట కొట్టేది నేనే, చాపలేసి చిమ్మేది నేనే, చాపలేసేది నేనే, బయట కాంపౌండ్ లో శుభ్రం చేసేది నేనే. అందరూ ఆరాధనకు వచ్చిన తర్వాత అందరికంటే ఫస్ట్ ఆరాధనలో లేకుండా గుడి వెనకాల ఉన్న గ్రౌండ్ లో పిల్ల కూడా ఆడేవాళ్ళలో మొదటి నేనే. దేవుడికి సరిగ్గా అనుభవించడానికి వీలవుద్దా? ఎక్స్పీరియన్స్ ఆలోచన చేస్తే ఈ వర్తమానం వచ్చింది. ఆ బిడ్డ ఫలమైనటువంటి ఒక యవనొచ్చుని కొడితే ఇప్పుడు వస్తే కావాలంటే 5 రోజులు చూడండి, పెద్ద మచ్చ ఉంటుంది, తగ్గిపోయింది. నాకు దెబ్బ తగిలింది అని నొప్పి కూడా లేదు, రక్తం కారుతుందని నాకు తెలియదు, ముఖము తడిచిపోయింది, చొక్కా తడిచిపోయింది. అరే ఏంట్రా అని అందరూ గుమిగూడారు. ఏమైంది అంటే ఇట్లా అనుకుంటే చేరిపోయింది. మా అమ్మ చెప్పేది నాకు, నువ్వు ఎక్కడున్నావో నేను వాసన పడతాను బిడ్డ అని. వాసన పడతాను, నేను చూడక్కర్లే నిన్ను, ఐ విల్ స్మెల్ డెత్ వన్. అంత వర్షంలో నుంచి అమ్మ ఒక్కటే గుడిలో నుంచి బయటికి వచ్చి ఆ గ్రౌండ్ లో నేనుంటే నా దగ్గరకు వచ్చి ఆమె నాకు చేయాల్సినటువంటి పరిచయం చేసి తీసుకెళ్ళి లోపల. ఎందుకని నేను చెప్తున్నానంటే, మనం అన్ని చేస్తాం, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం,
అని ప్రభువుని గురించి తలంచడానికి మనకి తలంపులు మనం సంపూర్ణంగా ఉపయోగించు. బికాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ఇనిక్విటీస్, అంటే అన్యాయం. దేవుని సన్నిధిలో ఉండి ఫోన్ చూసుకుంటూ, మెసేజ్లు చేసుకుంటూ, వాట్సాప్లు చూసుకుంటూ, అఫ్ కోర్స్ దేవుని మినిస్ట్రీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటూ అన్యాయం కదా? అన్యాయమా కాదా? దేవుని సన్నిధిలో ఉండి కార్యక్రమాలు విపరీతంగా పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ మనము అనుభవించడం ఆయన సన్నిధి. దేవుని పిల్లలకు కూడా మనం ఆటంకం చేసి వాళ్ళు అవుతాం కదా. జస్ట్ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనము పాటలు పాడతాము, దేవుని కీర్తిస్తాము, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాము అని మనం చెప్పుకుంటాం కదా. నిజమేనా? ఆత్మతో సత్యంతో ఆరాధించు, పాటల్లో లీనమైపోయి ఆరాధన చేస్తారు కదా. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ప్రభువా నీవు మా కోసం ఈ లోకానికి వచ్చావు, నా పాపాన్ని నీవు భరించావు, నా శిక్షని నీవు భరించావు, నా కోసం రక్తం కార్చావు, నీకెందుకయ్యా ఇది, నా కోసమే కదా అని ఎప్పుడైనా ఆలోచన చేసామా? చూడండి 139వ కీర్తనలో ఏముంటుందంటే, నేను పాతాళమునకు వెళ్ళినను కూడా నీ సన్నిధి నన్ను విడిచిపోలేదు, నేను నీ సన్నిధిలో నుంచి పారిపోదాం అనుకుంటే కూడా నీ సన్నిధి నాతోనే వస్తా ఉంది. ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు పాతాళంలో దేవుని సన్నిధి ఉంటుందా? ఉంటుంది. పరలోకంలో ఆరాధన చేసే స్థలంలో పాపం ఉంటుందా? ఉంటది. చూసుకొని కావాలంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక రోజు వచ్చింది, ఆ సభలో దేవదూతలు అందరూ దేవుని ఎదుటికి వచ్చారు, వాళ్ళతో పాటు వీడు కూడా పోయాడు. లేదా మీ వచనంలో, మీ బైబిల్లో లూసిఫర్ కూడా పోయాడు అక్కడికి. కాబట్టి దేవుని సన్నిధి అనేది అందులో లోపమేం లేదు. లోపం వల్ల మనం చూసే చూపులో మనం చేసే పాపంలో అదేదో పెద్ద పెద్ద పాపాలని అనుకోవాల్సిన పర్లేదు. దేవుని సన్నిధిని మనం గ్రహించకపోవడమే నేను, అదే అన్యాయం. అదే మనం ఇక్కడ చూస్తాం. రోమన్ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చూస్తాం? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు రాయలేదా? అంటే దేవుని సన్నిధి పాపంతో కూడా ఉంటది. అంటే ప్రాబ్లమ్ ఈజ్ అవర్ సిన్ అండ్ సిన్స్. ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ఇనిక్విటీస్. మన అన్యాయమే దేవుని సన్నిధికి దూరం చేస్తాం. దేవుని ముఖం ఎప్పుడు కూడా మరుగు కాదు. ఇంకా మనం ఏం చూస్తాం? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన సువార్తని విని ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మన సందర్భాన్ని బట్టి ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది, అక్కడే కూర్చొని ఉన్నాడు, కానీ నిద్రపోతూ ఉన్నాడు. ఏం లేదు ఇతనికి. దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది. ఏమైపోయింది? ఆ కిటికీలో నుంచి కింద పడి చచ్చిపోయాడు. దాన్ని నేనేమనుకుంటున్నానంటే, ఫిజికల్లీ హీ వాజ్ డెడ్, అఫ్ కోర్స్ హీ రోజ్ అగైన్, బట్ వీఆర్ స్పిరిచువల్లీ డెడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిద్రపోతున్నాము అని అంటే ఆరాధనలో రాత్రంతా నైట్ చేసి ఒక్క 5 నిమిషాలు నిద్రపోకుండా అదే ఆదివారం రానుబోను కనీసం 80 కిలోమీటర్లు బజాజ్ చేత స్కూటర్లో వెళ్ళి అక్కడ వాక్యం తింటి మళ్ళీ వచ్చి సాయంకాలం ఇంకొక దగ్గరికి వెళ్ళి చూసి రాత్రి బండికి మళ్ళా వచ్చి 4 hours జర్నీ తర్వాత మళ్ళీ యాజ్ గా డ్యూటీలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోతే నీకు నిద్ర వస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా నిద్ర ఎట్టపోతావు. కొంతమంది డెలిబరేట్ గా నోరు తెలుసుకొని అల్లా నిద్రపోతాం, ఎదురుగుండా కూర్చుంటారు. ఏం చెప్తారు అక్కడి నుంచి?
ఇలా చాలా మంది లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారు. మీ స్టూడెంట్స్ అలాగే ఉంటే మీరు చెప్తారు పాఠం లాగి పెట్టి ఒకటి తన్ని వాటిని సరి చేసి అప్పుడు కదా మీరు ఇప్పుడు వస్తారు పాఠం చెప్పడానికి. కానీ కొద్దిగా హెచ్చరికగా దేవుని సేవకులు, పాస్టర్స్, సేవకులు ఇలా వర్తమానం చెప్తే వింటారా? ఎందుకో నాకు ఈ వర్తమానం, ఈ మాటలు విని నాకే నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను కదా. కాబట్టి దేవుని సన్నిధిని సంపూర్తిగా మనం అనుభవించాలి అంటే ఆయన మనం చదివినటువంటి లేఖనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను అంటాడు. ఆయన ముఖము మరుగుపరచలేదు. ఆయన ఎప్పుడూ కనబడుతూనే ఉన్నాడు. ఆయన్ని అడ్డుకోవడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. సమీపించరాని తేజస్సులో ఆయన ముఖ ప్రకాశం మనం చూస్తాం. కానీ ప్రాబ్లమ్ ఈస్ అవర్ ఇనిక్విటీస్, అవర్ సిన్ అండ్ సిన్స్. కాబట్టి sometimes our sin separates from the presence of God. Sometimes our sin separates from the blessings of God. Sometimes our sin separates us from the benefits of God in the presence of God. Sometimes our sin separates from the love of God. And దేవుని యొక్క సన్నిధి అనేది పాతాళంలోకి వెళ్తే కూడా నన్ను విడిచిపెట్టలేదు అన్నమాట. మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే ఆయన మనకు ప్రాణం పెట్టడం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించాలి అంటే అన్యాయంగా మనం ఆరాధనలో కూర్చోకూడదు. మన యాటిట్యూడ్ దేవుడు చూస్తూ ఉన్నాడనే మనసుతో మనం ఉన్నప్పుడు మన మనసులో భయం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దేవుని సన్నిధిలో సమృద్ధిగా మనము ఆరాధన చేసేమన్నటువంటి ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనలో దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధన. చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46వ వచనంలో ఏముందంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనంటే, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చేయిని విడిచిపెట్టాడంటే దాంట్లో భావం ఏమనుకున్నాడు? మనందరి పాపాన్ని పరిశుద్ధుడైన యేసు ప్రభు శరీరం మీద ఆయనే వేసుకొని ఆయన మన శిక్షను అనుభవిస్తూ ఉంటే, తండ్రి అయిన దేవుడు అక్కడ నుంచి చూస్తే పాపాన్ని సహించలేనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు 100% తన కుమారుడు యేసు ప్రభు యొక్క చేతిని పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఈ దృశ్యాన్ని మనం చూస్తే దేవుని సన్నిధి ఉంది, కానీ మన పాపమును ఆయన అనుభవిస్తున్నందువల్ల మన కోసము పాపముగా చేయబడిన మాట. మనం యేసు ప్రభు పాపి కాదు. సిలువలో ఆయన పరిశుద్ధుడు. ఆయన మరణం పరిశుద్ధం, పుట్టుక, జీవితం, మరణం, పునరుద్ధారం పరిశుద్ధం. కానీ మన కోసము పాపముగా చేయబడినటువంటి ప్రభువుని పరిశుద్ధులైనటువంటి తండ్రి అయిన దేవుడు చేతిని విడిచిపెట్టాడంటే అక్కడ కూడా దేవుని సన్నిధిని మనం చూస్తాం. ఎవరి కోసం? మన కోసమే. ఆ సమయంలో కూడా యేసు ప్రభు ఏమన్నారంటే, తండ్రి మీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని. ఇన్నోసెంట్ కి ఇగ్నోరెంట్ కి డిఫరెన్స్ ఉందండి. తెలియనటువంటి తనానికి దేవుడు ఒప్పుకుంటాడు. తెలిసి తెలియదు అన్నట్టుగా ఇగ్నోర్ చేస్తాం కదా, మర్చిపోతాం కదా మనం. దాన్ని దేవుడు ఒప్పుకునేవాడుగా ఉండడు. కాబట్టి మనం ఎలాగ ఆరాధన చేద్దాం? ఈ రోజున ఆయన ముఖం మరుగైపోయిందా? లేదు. అన్ని దగ్గరలో ఆయన నిజంగా నీవు ఆరాధన చేసే సంతృప్తి నీకు నాకు కలగాలి అంటే అన్యాయంగా దేవుని ఆరాధన స్థలంలో దయచేసి మన భాషలో మిగతా వ్యాపకాలు పెట్టుకోకండి. అలాగనే దేవుని సన్నిధిలో మన యొక్క తలలు ఎత్తుకొని, ప్రభువా నా కోసం చేసిన బలియాగాన్ని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటాను. నా మనసారా, నా హృదయమారా నేను చూస్తున్నాను, నిన్ను తలపోసుకుంటున్నాను. నా కోసం నువ్వు చేసిన యాగానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనం అన్నప్పుడే నిజంగా దేవునికి అంగీకార యోగ్యంగా. అందుకోసమే మన మీ పాపము ఆయన ముఖము మీకు మరుగుపరిచింది. అలాంటి స్థితి మనకు లేకుండా
సంపూర్ణంగా ప్రభు సన్నిధిని ఆరాధనలో మనం సాగడానికి ఇచ్చిన మాట మనకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ.